'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేపు మాసంన నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసియున్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించుతిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడిన కాలమున 25వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. అందుకు రాజు, రాణి తమ యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చుదువని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. ఇదియూ కాక రాజుతో నేనిట్లంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది
రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. హోరోనీయుడైన సబ్ననల్లుటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీయులకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే యుండి రాత్రియందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భూజంకపు బావి యొద్దటికి పెంట ద్వారము దగ్గరను పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితిని కాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను. నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మము లోబడి తిరిగి వచ్చితిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కాని, యాజకులకే కాని, యజమానులకే కాని, అధికారులకే కాని, పనిచేయు ఇతరమైన వారికే కాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేనిట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచియున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సబ్నల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మోయా గోపురము వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్తిపు గుమ్మమును హన్సినాయా వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బైనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులను బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తన ప్రభువు పనిచేయనొప్పకొనకపోయిరి. పాతగుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పానెయా కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను, మిస్పావారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మెరోనోతీయుడైన యాదోనును ఏటి ఇవతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలం వరకు బాగుచేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షియా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై ఉండెను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను. వారిని ఆనుకొని తన ఇంటి ఎదురుగా హరూమపు కుమారుడైన యదాయా బాగుచేసెను. అతన్ని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హరీము కుమారుడైన మల్కియాయును, పహత్మోయాబు కుమారుడైన హష్మూబును బాగుచేసిరి.
వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహెషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగుచేసిరి. లోయద్వారమును హానూనును జానోహ కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరలు కనుక వారు కట్టిరి. బేత్ హక్కెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగుచేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హెజు కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియు కాక దావీదు పట్టణం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సీలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతన్ని ఆనుకొని బేత్సూర్లో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతన్ని ఆనుకొని లేవీలలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను. అతని ఆనుకొని తన భాగములో కెయిలా యొక్క సగభాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగుచేయువాడాయెను. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వే బాగుచేసెను. అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతన్ని ఆనుకొని మిస్పాకు అధిపతియు మేషువాకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగుచేసెను. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసెను. అతన్ని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను. అతనిని ఆనుకొని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి. వారిని ఆనుకొని తమకింటికెదురుగా బెన్యామీను హబ్షూబు అనువారు బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మైసేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను. అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనాదాదు కుమారుడైన జిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను. అతన్ని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజనగరులో నిలుచు మహాగోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయను. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగుచేసెను. ఓలేపులోనున్న నెతానీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీలు బాగుచేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయ బాగుచేసెను. అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానానును మరియొక భాగమును బాగుచేయువారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను. అతన్ని ఆనుకొని నెతానీల స్థలమునకును మిస్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగుచేసెను. మరియు మూలుకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగుచేసిరి.